నువ్వు తీసుకుంటావు నాకు కొడతావున్నా తమ్ముడు
ఒక్క నిమిషం Samle. My best wishes to this newest chapter of Birla Open Minds in Produttur. And Produttur already has a bustling education scape, and the newest establishment, Birla Open Minds, here in Produttur is only going to add to the charm of education in Produttur. So my congratulations and best wishes to the team. So I'm representing the Birla Group here. Very happy that Birla Open Minds have come to Produttur. With more than 90 years of experience in schooling and a presence of more than 200 schools across the country. So we're bringing all the experience and expertise to Produttur. So we wish the management of Birla Open Minds Produttur a very good luck. And we are happy for the parents who have chosen our school, and we wish them good luck too. Thank you. Congratulations and thanks to Mr. Sandeep Garu, Rajesh Reddy Garu, ASP Produttur Garu, everybody for the press. It is the pride of Produttur to have a very prestigious and rarest of rare educational institutions from LKG to have in Produttur under the management and leadership of Rajesh Reddy Garu, who is very successful person in running engineering college, BEd college and nursing, etc., etc. The very costly and rare education which is available in Delhi, Hyderabad, Bombay like cities is now available in Produttur with the idea and efforts of Open Mind Management and Rajesh Reddy Garu. I wish all the best, all success, and I seek the cooperation of the people of Kadapa district, parents, everybody. I wish all the best. Congratulations. Thank you. చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎంతోమంది అభివృద్ధి చేస్తుంటారు. ఆ అభివృద్ధిలో గౌరవనీయులు సోదరులు రాజేశ్వర రెడ్డి అన్న ఎంతో ప్రొద్దుటూరులో ఉండేటువంటి
కాలనీలకైతేనేమి రాజేశ్వరి కాలనీ ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆయన ఆధ్వర్యంలోనే. అలాగే ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేస్తున్నటువంటి బిర్లా మైండ్ స్కూల్ అనేది చాలా అద్భుతంగా నిర్మించినాడు. చాలా బాగుంటుంది. ఇది ప్రొద్దుటూరికి ఒక తలమానికంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. బాగా జరగాలని అన్ని విధాల ఈ యొక్క స్కూల్కు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇక్కడ రాజేశ్వర రెడ్డి అన్న గారికి, వారి కుమారులకు, అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి తెలుసుకుంటున్నాం. ఈ బిర్లా స్కూల్ అనేది కడప జిల్లాలోనే ఇది ఫస్ట్ అనుకుంటున్నాను. ఈ స్కూలు చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ చేసుకుంటూ తెలియజేస్తున్నాం. పొద్దుటూరు కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో బిర్లా గ్రూప్స్కు సంబంధించి వ్యాపారవేత్త రాజేశ్వర రెడ్డి గారు మన రాయలసీమలోని అధునాతిక విద్యకు సంబంధించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రాయలసీమలో మన పొద్దుటూరు, ముఖ్యంగా మన పొద్దుటూరు కడప జిల్లాలో పిల్లలు మంచి విద్యను నేర్చుకోవాలా, మంచి బాగుండాలా అనే ఆలోచన చేస్తే ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. విజయవాడ, నెల్లూరు, చెన్నై, బెంగళూరు ఇట్లా సిటీలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రొద్దుటూరులో కూడా ఒక వ్యాపార కేంద్రంగా పొద్దుటూరు వెలసిల్లుతూ ఉంది. ఈ ప్రొద్దుటూరులో మంచి స్కూళ్ళు పెట్టి మన ప్రాంతం వాళ్ళకందరికీ దూరం పోకుండా తల్లిదండ్రులకు పిల్లలు దగ్గర ఉండే విధంగా ఒక వ్యవస్థను, ఒక సంస్థను ఏర్పాటు చేయడము మా అదృష్టంగా మేము పొద్దుటూరులో భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చదువు మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కడు చిన్న కార్మికుడు కాడ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఈరోజు పిల్లలందరికీ విద్య చదువు చెప్పేయడం ముఖ్యంగా భావిస్తూ ఉన్నారు. అటువంటి కాలంలో అధునాగిన వసతులతో 6 ఎకరాల స్థలంలో ఇంత పెద్ద భవనాన్ని పొద్దుటూరుకు తలమానికంగా మారిపోతూ ఉంది ఈ బిర్లా స్కూల్. కాబట్టి మనం అందరం కూడా రాజకీయ నాయకులు అయితేనేమి, వ్యాపారవేత్తలు అయితేనేమి, మన రాయలసీమ, మన కడప జిల్లా అందరము ఈ వ్యవస్థను, ఈ సంస్థను మనం ఆదరించాలని, వారికి ఎటువంటి అవసరమైనా మనం అందరం కలిసి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా వాళ్లకు సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తున చేసిన దానికి రాజేశ్వర రెడ్డి గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఏ వ్యాపారం చేసినా కూడా లాభం కన్నా కస్టమర్ పైనే ఎక్కువ దృష్టి ఉపయోగిస్తా. నేను చేసింది రియల్ ఎస్టేట్ చేసినా కూడా నేను 2 చోట్ల వెంచర్లు వేసిన. ఇంతవరకు నేను 2 చోట్ల వెంచర్లు వేస్తే 2 చోట్ల బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. నా దగ్గర కొన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ బాగుపడిన వాళ్ళే ఉన్నారు. అలాగైతేనే నేను వ్యాపారం చేస్తా. నేను కొదమ వల్ల తిన్నా కూడా నేను వ్యాపారం కూడా కేవలం లాభాపేక్షత అయితే వ్యాపారాలు చేయను. నేను కాలేజీ కూడా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఆ రోజు చాలా హీనమైన పరిస్థితి, దీనమైన పరిస్థితిలో ఉంటే వాళ్ళు వచ్చి ఆ కాలేజ్ తీసుకోమని నన్ను అడిగినారు. నేను అదే ఇంజనీరింగ్ కాలేజ్ నేను తీసుకోకుండా సొంతంగా ఆయన పెట్టింటే ఎప్పుడో డెవలప్ అయిపోయింది ఆ కాలేజీ. కాకపోతే వాళ్ళ మైనస్ అంతా నేను మోసుకుండాలి కానీ 4-5 సంవత్సరాలు పట్టింది. అట్లాంటి కాలేజీని కూడా నేను ఎక్కడ కష్టపడినానో, ఏ వ్యాపారంలో సంపాదించినానో కానీ ఆ వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కూడా, లాభాలను కూడా అన్నింటిలో కాలేజీలో కూడా పెట్టి ఈరోజు కాలేజీని మంచి పొజిషన్లోకి తెచ్చిన. ఈరోజు 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ 170 మంది నుంచి 3000 మంది స్టూడెంట్స్ కాడికి తెచ్చినాం. ఎందువల్లంటే ఈ ప్రతిభ అంతా కాలేజీ డిసిప్లిన్ ఉండాలి, బాగా చదువులు చెప్తారు అనే ఉద్దేశం కలిగితేనే పబ్లిక్లో అందరూ మన కాలేజీలో చేరుతారు. మన కాలేజీలో డిసిప్లిన్ కూడా ఇప్పటికి కూడా సెల్లు కానీ ఏదన్నా అమ్మాయిలు ఏదన్నా చిన్న మిస్టేక్తో కానీ చేసినా కూడా ఇమీడియట్లీ టీసీ ఇచ్చి పంపిస్తున్నాం. ఏ రాజకీయ నాయకులు చెప్పినా కూడా మేము వినాం. ఎందువల్లంటే ఆ విషయాల్లో అయితే మేము పట్టించుకోం. మేము ఎంత చెప్పినా వాళ్ళు ఫీజులు గిన అయితే గిన ఏదో రాజేశ్వర రెడ్డి ఈ అబ్బాయి బీదోడు, ఈ అబ్బాయికి ఏదైనా 10 రూపాయలు సాయం చేయి, ఈ అబ్బాయికి ఫ్రీగా చెప్పు, ఈ అబ్బాయికి తగ్గిస్తామే కానీ డిసిప్లిన్ విషయంలో అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాం. పోలీసులకు కూడా ఆ పని మా కాలేజీలో కలిగేటట్టు చెయ్యం మేము. కాబట్టి ఇక్కడ కూడా ఈ స్కూల్ను కూడా మేము పెట్టిన ఉద్దేశం ఏమంటే మన పిల్లలు ఎక్కడెక్కడో పోయి క్వాలిటీ చదువులు లేక ఎక్కడెక్కడో చదువుకునే పరిస్థితి వచ్చింది. బెంగళూరు అంట, హైదరాబాద్ అంట, పూణె అంట, ఎక్కడెక్కడో పోయి నా పిల్లల్నే, నా మనవరాలనే నేను ముస్సూరులో జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మన ఊరి ప్రజల కోసమై నేను ఇక్కడ ఈ స్కూల్ను స్థాపించిన. అయితే ఈ స్కూల్లో మేనేజ్మెంట్ అయితే కేవలము మేము సిట్టింగ్ వరకే, ఏమున్నా సార్ వాళ్ళ ఆధ్వర్యంలోనే, బిర్లా వారి ఆధ్వర్యంలోనే పూర్తిగా జరుగుతుంది. ఏమున్నా వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ, సిలబస్ కానీ, పేపర్ రుద్దడం కానీ, బుక్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళ మెయింటెనెన్స్లోనే జరుగుతుంది. ఎక్కడనే కానీ వాళ్ళు కాంప్రమైజ్ కారు. ఇండియా వైడ్ వాళ్ళు ఒకే పద్ధతిలోనే, ఒకే కథలోనే ఉంటారు. కాబట్టి
అలాంటి దానికోసం మేము ఖచ్చితంగా వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. మేము కేవలం లాభాపేక్ష కూడా ఆలోచించాం దీనిపైన. సంవత్సరమో 2 ఏళ్ళో 3 ఏళ్ళలో నష్టం వచ్చినా కూడా నిదానం మీదైనా పికప్ అవుతా వస్తుంది. ఆ స్కూల్లో స్ట్రిక్ట్గా ఉండాలన్న తర్వాతనే ఆటోమేటిక్గా పిల్లలంతా చేరుతారు. కాబట్టి మేము అదే పద్ధతిలో నడిచి ఇక్కడ చదువుకునే పిల్లలకు, ఇప్పుడు కాలేజీలో చదువుకునే వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్ లేకపోతున్నారు. అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఇంకా ఇంజనీర్లుగా, మంచి పొలిటీషియన్స్గా, మంచి డిసిప్లిన్ పద్ధతిలో పెరిగే వాళ్ళుగా తయారు చేసి మేము అందరినీ బయటికి పంపిస్తాము. అలాగే మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం. So Birla Open Minds is the school which has 190 years of legacy, and it has 280 plus branches in India, and in Produttur this is the first branch. In Kadapa district this is the first branch. Birla Open Minds school ee roju manam prarambhinchamu. Ee school బిర్లా ఓపెన్ మైండ్స్ అన్నది పెద్ద బ్రాండ్. భారతదేశంలోనే 90 పైగా బ్రాంచెస్, 280 పైగా స్కూల్స్ ఉన్న పెద్ద స్కూల్స్. కడపలో ఇదే ఫస్ట్ స్కూలు. ఈరోజు ఈ స్కూల్ ప్రారంభించడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. మన ప్రొద్దుటూరులో ఉన్న పిల్లలకి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, వరల్డ్లో సరిపడినంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వరల్డ్లో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలిగినటువంటి ఆలోచనలు కలిగిన విద్యా విధానం మనకి ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ నేను ప్రిన్సిపల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ స్కూల్లో మనం ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే, ఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతారు. దానికి కావాల్సినటువంటి స్కిల్స్, అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎలాంటి అవసరమైన విద్యా వికాసానికి, ఈ పోటీ ప్రపంచంలో నిలబడడానికి ఎలాంటి అవకాశాలు కావాలో, ఎలాంటి విద్య కావాలో అలాంటివన్నీ ప్రొవైడ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. టీచర్ల గురించి తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే టీచర్లు అందరూ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏం చెప్తాము, జమ్స్, ఒక్కొక్క వజ్రాన్ని వెతికి తీసుకొచ్చి సానపెట్టినట్లుగా వాళ్ళని వెతికి తీసుకొచ్చి ఇక్కడ మనము వాళ్ళకి ట్రైనింగ్ అది ఇప్పించి మంచి టీచర్ ట్రైనింగ్ చేశాము. యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, ఏంటి అంటే, మన స్కూల్లో చదివిన పిల్లలందరూ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాము కాదు, ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే రకంగా మీ కోఆపరేషను, సపోర్టు ఉంటుందని, ముందుగా ఉంటుందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. మన స్కూల్లో బస్సెస్ సౌకర్యాల విషయానికి వస్తే, ఈ స్కూల్లో ప్రొవైడ్ చేయగలిగిన సౌకర్యాల విషయానికి వస్తే, మన క్లాస్ రూమ్స్ అన్నీ ఏసీ క్లాస్ రూమ్స్, ప్రతి మూలలా కవర్ అయినట్లు వీడియో కెమెరాస్, సీసీ కెమెరాస్ ఉన్నాయి. బస్ అంతా కూడా ఎయిర్ కండిషన్డ్ బస్సెసే ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉన్నాయి. అండ్ మనము మంచి బస్సెస్ మూలలా పల్లెలకి వెళ్ళి పిల్లల్ని పిలుచుకురావడానికి బస్సెస్ రెడీ చేసాము. తర్వాత మన క్యాంపస్ చూస్తే, క్యాంపస్ అంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ ఉంది. గ్రౌండ్స్ అన్నీ వెల్ ఎక్విప్డ్ గ్రౌండ్స్, వెల్ equipped grounds, and then well trained trainers, coaches will be available to make sure now the students are trained in the sports and everything. Today I would like to thank Mr. Sandeep sir, who is the South India's Birla franchise owner, and then Mr. N. Vardhareddy sir, who is the present MLA of Produttur town, and Mr. Vibhu Krishnan sir, who is ASP of the Produttur town, and beloved parents, and my staff, and everyone, and the press. I would like to thank each and everyone who has attended this function and made this event a great success. On behalf of our family members, we would like to extend our thanks, and we would like to have your support from all the parents and each and everyone to make this school even more successful. We proudly present the Birla Open Minds School, which is one of a kind of a school in our town, not even in our town, in a Kadapa district, I can say this proudly, and which has like the world-class infrastructure and a very well qualified staff, and a very equipped lab, and the grounds also. And I can proudly say that our campus is very safe, secured. Not even in the campus, even our buses are also having the surveillance cameras, so that once the kid steps into the bus and reaches the school and kid reaches back to the home, the kid is in a very safe environment and is very secured over here. And I would like to ask each and everyone's support to
to give my best later on. And I would like to thank everyone and the parents who has chosen and parents who has trusted till now for choosing the Birla Open Mind School. Thanks each and everyone. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.